డూప్లెక్స్ లాగేస్తారు ఎన్నికి, నువ్వు గవర్నర్గా పనికిరావు రారా స్వామి అని ఎన్నికి పిలుచుకుంటారు. అప్పుడు మెడ్రాస్ ఫ్రెంచ్ చేతిలోనే ఉంటుంది ఇప్పటికి కూడా, అది ఫస్ట్ గెలిచేసింది కదా. అప్పుడు బుస్సిగాడు ఏం చేస్తాడంటే బ్రిటిష్ కాడికి వెళ్ళి మీ మెడ్రాస్ మీకు ఇచ్చేసేస్తాను, నాది నాకు ఇచ్చేయండి అంటాడు లంచం తీసేసుకొని. వాళ్ళు హ్యాపీగా తీసుకోరా బాబు అని చెప్పేసేస్తారు. ఈ వీళ్ళ మధ్య నెగోషియేషన్స్ అంటే బుస్సి వర్సెస్ బ్రిటిష్ మధ్య ఎవడు చేశాడంటే డూప్లెక్స్ తర్వాత వచ్చాడు గదహో మన పేరు, గదహో గాడిద అని చెప్పచ్చు మన లాంగ్వేజ్లో. ఒక గాడిద లోపలికి ఎంటర్ అయింది. వీడెవడు ఫ్రెంచ్ గవర్నర్. వీడు బ్రిటిష్ని బుస్సిని మధ్యలో పిలుచుకొని నెగోషియేట్ చేసుకొని మీకు బాధొద్దు వానికి బాధొద్దు, మీది మీరు తీసుకోండి, వాడిని మనకి ఇచ్చేసేయండి, నాకు ఇంత పడేసేయండి అని చెప్పి లంచం విచ్ కాల్డ్ కరప్షన్ చేసి డూప్లెక్స్ చేసే కష్టపడిన మొత్తం ఎఫర్ట్స్ అన్ని ఈ డబ్బులు తీసుకొని మొత్తం ఇచ్చేస్తాడు అందరికి. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ నో డౌట్ ద బ్రిటిష్ ఈజ్ విన్నింగ్ అయిపోయింది ఇక్కడ స్టోరీ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ బ్యాటిల్ ఆఫ్ అంబూర్ యుద్ధంలో అన్వర్దున్ చనిపోతాడు. ఇంకా చనిపోతే ఎవరున్నారు అక్కడ, ఎవరు లేరు కదా. చాంద్ సాహెబ్ ఈజ్ ద విన్నర్, సో ఈజ్ ద కర్ణాటిక్ కింగ్. ఇది ఫ్రెంచ్ సపోర్ట్ చేసింది కాబట్టి, రైట్. సో దట్ వాస్ క్లీన్డ్ అక్కడ. ఇంకా అక్కడ